పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఫెర్టిలిటీ ఒకటి. గత 40 ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ దాదాపు 60% తగ్గిపోయిందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి ఒబేసిటీ ముఖ్య కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఊబకాయం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయే ఛాన్స్ 80% ఉందనే వాదన ఉంది. అయితే గత కొన్నేళ్లలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిన మాట నిజమే, కానీ ఊబకాయలు అందరికీ స్పెర్మ్ కౌంట్ 0 అయిపోవడం అనేది ఉండదని, రేర్ కేసెస్లో అంటే ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ ఉన్న వారిలో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ స్పెర్మ్ కాన్సంట్రేషన్ గత కొన్ని దశాబ్దాల్లో 30 నుంచి 40% తగ్గిపోయిందని ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం రీసెర్చ్ చెబుతోంది. 1980లో యావరేజ్ స్పెర్మ్ కాన్సంట్రేషన్ ఓ మిల్లీలీటర్ సెమెన్ కి 113 మిలియన్ల స్పెర్మ్స్ ఉంటే 2010 నాటికి అది 50 మిలియన్లకు పడిపోయిందని ఆ రీసెర్చ్ పేర్కొంది. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలనుకుంటే ఎక్సర్సైజ్ చేయడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ మొదలైనవి సహా జింక్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.